ఇది ఒకటే కాదు, ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిండు. ఏమని? ఈమె ఈమె ఎవరు, ఈమె సునీత గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ ఫలానా ఫలానా వ్యక్తులు లోపలికి రానివ్వద్దని ఆ ఏజీ హాస్పిటల్ యాజమాన్యానికి లెటర్ రాసింది. ఎందుకు లెటర్ రాసిందంటే వీళ్ళకి ఆమెకు పడదనమాట. సో వాళ్ళు మా ఆయనను చూడడానికి రావద్దు అని ఆమె ఏకంగా లెటర్ రాసింది ఏజీ హాస్పిటల్కి. సో ఆయన బతుకున్నప్పుడే. ఇది ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న గొడవనే. కాకపోతే ఈ టికెట్ విషయంలో ఇంకా మరింత ముదిరింది. వజ్రనాథ్ నాకు కావాలనుకున్నాడు, ఆమె నేనే పోటీ చేస్తాను. ఆమె మొత్తానికి ఈ ఇష్యూ మరింత ముదరడంతో ఈ మొత్తం డేటా అంతా వజ్రనాథ్ దగ్గర ఉన్నది. మొత్తం డేటా అంతా వజ్రనాథ్ దగ్గర ఉంది. ఎందుకంటే నేను ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎవరు ఏంటి, ఎవరిని ఎప్పుడు చేసుకున్నారు ఏంటి అన్నది వజ్రనాథ్ దగ్గర పూర్తి డేటా ఉన్నది. సో ఇప్పుడు బీఆర్ఎస్ భయం ఏంటంటే ఎక్కడైనా అభ్యర్థిత్వం పోతుందేమో అన్న కోణంలోనే ఆయనతో నామినేషన్ వేయించింది. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ ఎలక్షన్ మొత్తం నవీన్ యాదవ్ కోసమే ఎలక్షన్ వచ్చినట్టు కనబడుతున్నది. ముందు నుంచి ఆయనకు ఫేవర్గానే వ్యవహారం అంతున్నది. ఒకవేళ ఆయన చనిపోకపోయినా బై ఎలక్షన్ వచ్చేది దాదాపుగా. ఎందుకంటే ఆయన కొన్ని అఫిడవిట్లో కొన్ని అంశాలు పెట్టలే, చాలా కీలకమైన అంశాలు. ఆల్రెడీ లాస్ట్ హియరింగ్ దగ్గరలో ఉన్నప్పుడే ఆయన ఈ కోర్టు కేసులు దీంట్లోనే తిరుగుతూ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన చెకప్ను కూడా మర్చిపోయి ఎవరో ఒక సుప్రీంకోర్టు పెద్ద ఆయనను గెలవడానికి పోయినప్పుడే ఆయన ఈ కుప్పగూలినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అల్టిమేట్గా ఎలక్షను నవీన్ యాదవ్ కోసం వచ్చినట్టుగా ఉన్నది. ఈ గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఆయనకి పాజిటివ్గా ఆయనకి వాతావరణం మారేలాగా కనబడతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆయన పేరు ప్రకటించినప్పుడే పాజిటివ్గా మారింది. ఇక్కడ ఒకవేళ ఆయన నవీన్ యాదవ్ గెలిచినది కాంగ్రెస్ గెలుపు కింద కాకుండా నవీన్ యాదవ్ గెలుపు కిందనే మనం చూడొచ్చు.